నమస్తే ఆర్ఎఫ్ న్యూస్ 3 o'clock బులెటిన్ కి స్వాగతం. నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తూ వాస్తవాలతో మీ ముందుకు రాక్ఫోర్డ్ న్యూస్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన బాటలో నడవాలని అన్ని దళిత పార్టీల నేతలు ఆకాంక్షించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా లాడ్జీ సెంటర్లోని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకునేందుకు అందరూ ప్రయత్నించాలని బడుగు బలహీన వర్గాల నాయకులు సూచించారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి 120 జయంతి సందర్భంగా మరి గిరిజన ప్రజా సంఘాల చైర్మన్ గాను రాష్ట్ర ఏకలవ్య సేవా సంఘం కమిటీ సభ్యులు అందరం కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని మేము ఘనమైన చేసుకోవడానికి ఇక్కడికి తరలి వచ్చాము. ఈ సందర్భంగా మేము మాట్లాడే ఒకటే, భారతదేశంలో ఉన్న అన్ని జాతులకి అన్ని కులాల వారికి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ హక్కులు కల్పించారు. అదేవిధంగా మా గిరిజన జాతులకు మా జరుగుతున్న అన్యాయం గురించి రాబోయే రోజుల్లో మా పోరాటం తీవ్రం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో మరి చట్టసభల్లో కానివ్వండి, మరి ప్రభుత్వ శాఖల్లో కానివ్వండి, సంక్షేమ పథకాల్లో కానివ్వండి, జనాభా ప్రాతిపదికగా రాష్ట్ర జిల్లాను యూనిట్గా తీసుకొని మరి అమలు పడతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. సందర్భంగా ఎస్సీ బీసీ మైనార్టీ అందరికి కూడాను మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఏ ప్రభుత్వం అయితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో 56 లక్షల పైన మేము గిరిజన ప్రజలు ఉన్నాం. మరి 125 అడుగుల విగ్రహాన్ని ఈరోజు పెడుతున్నందుకు మేము సంతోషిస్తున్నాం. కానీ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను అమలుపరచకపోతే రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా వారిని నిలదీస్తామని, మా యొక్క గిరిజన హక్కుల సాధన కోసం మీ అందరం కూడా ఐక్యతంగా పనిచేస్తామని తెలియజేస్తూ మరొకసారి మీ జనసేన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నా పేరు పిల్లి మాణిక్యరావు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 126వ జయంతి సందర్భంగా దళిత పీడిత ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతోత్సవాల సందర్భంగా నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజలందరూ దృష్టిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించినట్టుగా, అంబేద్కర్ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్తున్నట్టుగా ప్రజలందరినీ భ్రమంలో పెడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని ఈరోజు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ప్రతిష్ఠింపజేయటం, శంకుస్థాపన చేయటం అనేది దళితులందరూ మరి సంతోషంగా ఉన్నారని చెప్పేసి ఆయన అనుకోవచ్చేమో, కానీ విగ్రహం పెట్టడం అనేది ఆహ్వానించదగ్గ విషయమైనప్పటికీ కూడా దళితుల మధ్య తారతమ్యాలు సృష్టించి వారి మధ్య అగాధాలను సృష్టించడంలో చంద్రబాబు నాయుడు తన మనస్తత్వాన్ని మార్చుకోలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నికలకు ముందు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సహకారాన్ని తీసుకొని అధికారంలోకి వచ్చి మరి అంబేద్కర్ ఆశయమైనటువంటి రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగా పంచే విషయంలో తను ముందుంటానని, పెదమాదిగనవుతానని అనేక సందర్భాల్లో చెప్పి ఈరోజు
మాదిగల మధ్య మాలల మధ్య అగాధాన్ని సృష్టించి అంబేద్కర్ జయంతి సందర్భాలను కూడా కేవలం మాలలకు అనుకూలంగా ఒక వర్గానికి అనుకూలంగా తీసుకెళ్లడం అనేది ఇది హర్షించదగ్గ విషయం కాదని వ్యవస్థాపక అధ్యక్షులుగా నా పేరు తంగిరాల ఇర్మియా. అయితే ఈ రాష్ట్రంలో జరుగుతున్న 126వ అంబేద్కర్ మహోత్సవాలు, అయితే ఈ మహోత్సవాల్లో దళితులకి ఒరిగేది ఏమీ లేదని చెప్పేసి మేము తెలుపుతూ, అయితే దళితులకి అరాకొర నిధులిస్తూ దళితుల ప్రయోజనాలని ఈ ఒక్క కార్యక్రమంలోనే గవర్నమెంట్ మేమేదో చేస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకుంటూ దళితులని అటు దళిత క్రైస్తవులని ప్రతి ఒక్కరిని మభ్యపెడుతూ ఈరోజు ఎంతోమంది దళితుల్లో పేదవారు ఉన్నారు. అయితే ఆ పేదవారికి కూడా వచ్చే అరాకొర లోన్లు కూడా రాకుండా ఈ ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి. అయితే టీడీపీ ప్రభుత్వం చాలా దారుణంగా ఈ దళితులు మోసం చేస్తుందని చెప్పేసి ఖండిస్తా ఉన్నాం. 126వ జయంతి సందర్భంగా ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి సంతోషంగా జీవించడానికి కావలసినటువంటి మంచి ప్రభుత్వం వచ్చి ఈ రోజున ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి భారతావని ఉందో అది అట్టడుగు వర్గాలకు కూడా ఈ యొక్క సంక్షేమ పథకాల్ని అట్టడుగు ప్రజల దాకా కూడా తీసుకెళ్తున్నటువంటి ఒక గొప్ప మాననీయమైనటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజున భారతదేశం ముందుకు సాగుతున్నటువంటి సందర్భాన్ని మనందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. అంబేద్కర్ కలలు కన్నటువంటి ఈ యొక్క సమాజం రాబోయే కాలంలో ఇంకా మరిన్ని అట్టడుగు వర్గాలకు కూడా సంక్షేమ పథకాలను అందించి అభివృద్ధి పదంలో నడుస్తుందని మనందరం కూడా ఈ రోజున సంతోషంగా స్వాగతించాల్సిన అవసరం అయితే. గుడ్ ఫ్రైడేని పురస్కరించుకుని నగరంలోని అన్ని దేవాలయాలు భక్తులతో నిండిపోయాయి. పెద్ద సంఖ్యలో భక్తులు దేవాలయాల్లో పాల్గొని క్రీస్తును ఆరాధించారు. మనుషుల పాపాల కోసమే యేసుక్రీస్తు శిలువ వేయబడి మరణించారని, దీని సందర్భంగా మంచి శుక్రవారం జరుపుకోవడం జరుగుతుందని దైవ సేవకులు తెలిపారు. రాసింది లోగాస్ బికేమ్ ఫ్లెష్. శరీరంగానే యేసు ప్రభువారు మనకేమైనాడు. ఈ శరీరం శిష్యులు కూడా ప్రభుని అందులకు వారికి స్వస్థతను కలిగజేయడానికి ప్రభు తీసుకున్న నిర్ణయాన్ని మనం చూడబోతున్నాం. ఈరోజు అందుకని 7 మాటలు మనం మాట్లాడే ముందు ఫ్రైడే డెరైవ్స్ ఫ్రమ్ ది గాడ్ అండ్ గాడ్స్ రైడింగ్. అది శత్రువుల కొరకు, ఆయన హింసిస్తున్న వారి కొరకు, గాయపరుస్తున్న వారి కొరకు యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. అప్పటిదాకా ఆయన్ని కొరడాలతో కొట్టినటువంటి వారు వాళ్ళు.
యేసుక్రీస్తుకు తండ్రికి ఉన్నటువంటి మనం కూడా ఏకాంత ప్రార్థనలో మన కొరకు మనం దేవునితో దగ్గరగా జీవించడం కొరకు ప్రార్థన చేసుకోవాలి. కొంతమంది క్రీస్తు ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మహాశుక్రవారము. ఈ ప్రోగ్రాం ప్రకారం యేసు ప్రభువారు మానవుడి కొరకు 7 మాటలు మాట్లాడి సెలువు మీద 7 మాటల్లో కూడా ప్రత్యేక అర్థాలు ఉన్నాయి. 1 క్షమించే గుణం, 2 ఆదరించే గుణం, 3 ప్రేమించే తల్లి గుణం, 4 శ్రమలో విడుదల కొరకు ప్రార్థించే గుణం, 5 ఆయన మన కొరకు ఎలాగా దప్పికొన్నాడో దప్పికి తీర్చుకునే గుణం, 6వది కార్యాలను సంపూర్తి చేసిన దేవుడు సమస్తరికి సమత్వాన్ని సెలవిచ్చాడు, 7వ మాటలు ఆయన తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే మానవ జీవితంలో కావాల్సిన ప్రత్యేకమైన సిద్ధపాటు, ఒక విడుదలను మనం పొందినట్లుగా తెలియపరుస్తూ శుభ శుక్రవారంగా సాతాన్ని ఓడించి పాపాన్ని ఓడించి గెలిచే విధంగా తెలియపరుస్తూ ఈ శుభ శుక్రవారం నాడు మన జీవితాల్లో సాధన ఓడించడానికి ప్రభు ఇచ్చిన ఆ గుణ గణగాలు, ఆ గోల్డెన్ వర్డ్స్ ఫ్రమ్ గొల్గొతా అంటారు, బంగారు వాక్యాలు, వాటిని మనం తీసుకుని ప్రయాణం చేయడానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ దేవుడు మీ కుటుంబాలకు మీకు ప్రత్యేకమైన దీవెనలు దయచేయనుగాక. ఆమేన్. గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభువారు శిలువపై పలికిన 7 మాటల గురించి ఈ యొక్క ఫాతిమా నగర్ దక్షిణ గురుమండలం చర్చిలో ధ్యానించబోతుండగా ప్రభువా వీరందరికీ మీ కృపను దయచేయమని ప్రభువా మీకు వేడుకొనిస్తున్నాను. ప్రభు ఈ న్యూస్ ఛానల్ ద్వారా ప్రభు ఈ వర్తమానం అందించున్న బిడ్డలకు తోడుగా ఉండండి. ప్రభు ఈ వర్తమానం అనుసరించి ప్రపంచమంతా ఈ శాంతి సమాధానం వసంగున్నట్లు కృప దయచేయమని వేడుకొనిస్తున్నాను. తండ్రి మీ కృపలో భద్రపరచండి. ఈరోజు జరుగు ప్రతి ఆరాధనలు మీరే ఉండి నడిపించండి. మీ బిడ్డలను రక్షించండి. మీ బిడ్డలకు ప్రభు మంచి ఈవులను దయచేయండి, మంచి రక్షణ దయచేయండి. మీ కృపలో భద్రపరచండి. ప్రపంచంలో శాంతి సమాధానం రక్షణ అనుగ్రహించమని ప్రభు అయిన యేసు ప్రభు పేట వేడుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్. సౌత్ ప్యారిష్ ఫాతిమా నగర్ ఏటగ్రహం ఆంధ్ర ఎవాంజికల్ లూథరన్ సంఘం ఫాతిమాపురం ఫాతిమా నగర్ ఏటగ్రహారం ప్యారిష్ నుంచి ఆ ప్యారిష్ డెలిగేట్గా నా పేరు ఐజాక్, నేను దేవరపల్లి ఐజాక్ నేను మాట్లాడుతూ ఉన్నా. మరి ఈరోజు జరిగేటువంటి మంచి శుక్రవారం కార్యక్రమంలో మరి 7 మాటలు పలుకుతూ ఉన్నాను. యావత్ భారతదేశం యావత్ ప్రపంచం మొత్తం కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవడానికి మరి గుర్తింపు కలిగినటువంటి దేవుని యందు విశ్వాసం కలిగి జీవించడానికి ప్రతి ఒక్కరు కూడా మరి నిజమైనటువంటి క్రీస్తు యేసు అనేటువంటి దానిని తెలుసుకోవడానికి మరి ఇది ఒక నిదర్శనంగా మనం తెలుసుకోవాల్సి ఉంది. అదేవిధంగా మరి నెక్స్ట్ జరగాల్సినటువంటి మరి పునరుద్ధరణ అంటే దేవుడు చనిపోయి సిలువ చనిపోయి తిరిగి 3వ దినముల ఈస్టర్ పండుగ జరుపుకుంటాం. 3వ దినములు లేచి మరి ఎంతో వెలుగును ప్రపంచం మొత్తానికి కూడా వెలుగును ప్రకాశింపజేసి మరి ఆయన యొక్క నీడలో ఆయన యొక్క ఇదిలో మరి ప్రతి ఒక్క మానవాళి కూడా జీవించడానికి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎరిగి ఆయన విశ్వాసం కలిగి జీవించడానికి ప్రతి వాళ్ళు కూడా ఉండాలనేటువంటిది మేము తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి టీవీ ఛానల్ వరకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ఈ ఏటియాగ్రహారం ఫాతిమా నగర్ లూథరన్ సంఘస్థులందరూ కలిసి ఈ సౌత్ ప్యారిష్లో అందరూ కలిసి ఈ మన గుడ్ ఫ్రైడే గురించి ధ్యానంలో ఉన్నందుకు ఈ సంఘస్థులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరియు రాబోవు ఈస్టర్ ప్రభు పునరుద్ధాన పండుగ కూడా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు ఈ టీవీ ఛానల్ వారికి వచ్చి ఈ సందేశాన్ని టెలికాస్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతి వేడుకలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా నాయకులందరూ కలిసి అంబేద్కర్కి ఘనమైన నివాళులర్పించారు. భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రిగా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మంత్రిగా కొనసాగారన్నారు. కాంగ్రెస్లోనే దళితులకే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి అన్నారు. అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన అడుగుజాడలు నడవాలని సూచించారు. వచ్చిందా కమిషనర్ గారు విజువల్స్ తీసుకోండి. ఓకేనా? వాళ్ళ అంబేద్కర్ గారు జయంతి రోజు అందరికీ ముందు శుభాకాంక్షలు. గుడ్ ఫ్రైడే కూడా అందరూ పండుగ చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా మంచిగా ఈరోజు ఉండాలి అని అందరికీ కోరుకుంటున్నాము. అంబేద్కర్ గారు జయంతి రోజు మాత్రమే అంబేద్కర్ గారిని గుర్తు చేయకుండా ఆయనని జస్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా మాత్రం చూడకుండా ఆయన ఒక మంచి ఎడ్యుకేషనిస్ట్, ఆయన చాలా చదువుకున్నారు. ఆయన మన పిల్లలకి అందరికీ కూడా ఆడవాళ్ళన్నా మగవాళ్ళన్నా ఆయన దాదాపు 5-6 డిగ్రీస్ వరకు చదువుకున్నారు. ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఆయన లాయర్ కూడా. సో చదువు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అది ఆయన గురించి మనం అక్కడ ఆయన నుంచి అవి నేర్చుకోవాలి. అది కాకుండా ఆయన చాలా చోట మనకి ఆపరేషన్ ఆఫ్ డిప్రెస్ క్లాసెస్ గురించి చాలా మాట్లాడటం జరిగింది. సో అందరూ కూడా ఈ అట్లీస్ట్ ఇవ్వాలన్నా ఒకరు ఆయన ఒక్క బుక్ అన్నా చదవాలనేది నేను అందరినీ కోరుకుంటున్నాను. మీరు స్టార్ట్ చేయగలిగితే అనిలేషన్ ఆఫ్ కాస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఏదో ఒక బుక్ ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ఒక బుక్ ఆయనది ముందు చదివితే మన అందరికీ డెఫినెట్గా చేంజ్ వస్తుంది అనేది ప్రామిస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నేటి తరం యువకులందరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవాలని పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పేలా చంద్రబాబు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలియాల్సిన బాధ్యత ఉంది. ఈ భారతదేశ చరిత్ర ఏదో ఈరోజు అంబేద్కర్ గారు, ఎందుకంటే ఈరోజు అనేక దేశాలు చూసాం, లిబియా లాంటి దేశాలు సమానత్వం లేక ధనవంతులు బాగా పెరిగిపోవడం వల్ల, పేదరికం పెరిగిపోవడం వల్ల ఎక్కువ ఆలోచన. ఈరోజు భారతదేశంలో అన్ని కులాలు సమానత్వం, ఆర్థిక సమానత్వం కావాలన్నటువంటి భావించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకంటే ఈరోజు నేను చాలా మేధావుల పుస్తకాలు చదివాను. కానీ బిఆర్ అంబేద్కర్ అనేటువంటి ఆయన ఒక దళితులకు నాయకుడే కాదు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా పూజించాల్సినటువంటి మరి ఒక అధినేత. ఆయనకి ఈరోజు ఘనమైన నివాళులర్పించడమే కాకుండా ఆయన ఆశయాలతోటి మనం ముందుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఆయన ఒక దళిత నాయకుడు, ఒక ఎస్సీ నాయకుడు అనేది తప్పు. ఈరోజు మనందరం అనేక అగ్రకులాలు కూడా, బ్రాహ్మణ్ దగ్గర నుంచి అన్ని కులాల వరకు, బలైన వర్గాలు, ముస్లిమ్స్ అందరూ హ్యాపీగా ఉంటున్నారంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి ఒక రాజ్యాంగం అనే దాంట్లో పొందుపరిచినటువంటి ప్లెడ్జి అనేది చదువుకుంటే చాలా ఉత్తేజకంగాను ఉత్ప్రేరకంగా ఉంటుంది. అందుకని ముఖ్యంగా మా డివిజన్ అధ్యక్షులకి నాయకులు చెప్తుంది ఏంటంటే మీ అందరూ బిఆర్ అంబేద్కర్ పుస్తకాలు చదవాల్సిన బాధ్యత మీద కూడా ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు అటువంటి ఆలోచన లేకపోతే 10 మందిలో మనం మాట్లాడటం కానీ 10 మందిలో ఈ దేశం ఎట్లా ఉండాలంటే భావనగా మనం లేకపోతే రాబోయే రోజుల్లో మనం ఈ పార్టీని మరి లీడ్ తీసుకెళ్ళడం కష్టం అవుతుంది. కాబట్టి మీరందరూ ఏ మహిళా నాయకులు ముఖ్యంగా నేను మీ అందరికీ చెబుతున్నాను. ఎందుకంటే ఒక్క మహిళ మాట్లాడమంటే మాట్లాడలేకపోతే బాధాకరం ఉంది. అందుకని మీరు ఎప్పుడైనా కానీ రేపు వచ్చే సంవత్సరం కానీ ప్రిపేర్ కండి. లేకపోతే ప్రపంచం గర్వించదగ్గటువంటి బిడ్డ భారతదేశంలో జన్మించి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 120వ జయంతోత్సవం సందర్భంగా
మా గుంటూరు పట్టణ ప్రజానీకం అందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజున ఆయనకు ఒక ఘనమైన నివాళులర్పించుకుంటూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రోజున మరి ముఖ్యంగా అటువైపు 125 నిలువెత్తు అడుగుల విగ్రహాన్ని ఏర్పరచుకోవడం, మరి ఆయన ఆశయాలకు పోరాడుతున్నటువంటి మరి మా సోదరుడు సాంఘిక సంక్షేమ మంత్రులు నకాంత్ బాబు గారికి మరి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నేను పశ్చిమ శాసనసభ్యుడిగా ఆయన ఆశయాల కోసం, ఆయన కళల కోసం, ఆయన కళలు కన్నటువంటి సమాన భారతదేశాన్ని చూడాలన్నటువంటి దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం. ముఖ్యంగా నా యొక్క టీము, డివిజన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు, తెలుగుదేశం పార్టీ అతిరథ మహారాజులంతా కూడా ఆయన ఆశయాల కోసం పనిచేయాలని చెప్పి ప్రతి ఒక్క డివిజన్ అధ్యక్షులకి నేను మరొకసారి విన్నవించుకుంటూ, గుంటూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఒకవేళ కాబట్టి మున్సిపల్ పరిస్థితులు గెలవాలంటే డెఫినెట్గా అంబేద్కర్ యొక్క ఆశయాల్ని మనం పుణికిపుచ్చుకొని అది ప్రజల్లో తీసుకెళ్ళినప్పుడు మనకు గెలుపు సాధ్యమని కూడా నేను మరి మీ అందరూ తెలియజేసుకుంటూ, ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతి వేడుకలను టీడీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ వేడుకల్లో జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అంబేద్కర్ ఎంతగానో కష్టపడిన వ్యక్తిని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. భారతదేశంలోనే అతిపెద్ద విగ్రహం, ప్రపంచంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అతిపెద్ద విగ్రహం 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. భారతదేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి సేవల్ని గుర్తుంచుకుంటూ మరి ఈ పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టినటువంటి స్థలం నుండి మంత్రి ఆనందబాబు గారు, కలెక్టర్ గారు అంతా టీంతో వెళ్ళి ఆడ నీరు, పవిత్రమైనటువంటి మట్టి నీరుని తీసుకొచ్చి దీంట్లో భాగస్వామ్యం చేయటం ఒక గొప్ప విశేషం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి భారతదేశానికి ఎంతో సేవ చేశారు. భారత రాజ్యాంగాన్ని రచించడంలో వారు కీలక పాత్ర పోషించారు. అలాగే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినటువంటి వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని, ఆ విధంగా వారికి ఆర్థిక ప్రగతికి బాటలు వేయాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కృషి చేశారు. భారతదేశం గర్వించదగ్గ ముద్దు బిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందుకోసం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం అనేక పథకాలు పెట్టారు. ఇతర దేశాలు వెళ్ళి చదువుకోవడానికి పేద విద్యార్థులకు, ఎస్సీ, ఎస్టీలకు, మైనారిటీ విద్యార్థులకు, బీసీ విద్యార్థులకు 10 లక్షల రూపాయలు ఇతర దేశాలు వెళ్ళి చదువుకోవడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత భారతదేశంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఎస్సీ, ఎస్టీలు ఆర్థిక ప్రగతి సాధించడం కోసం వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ఆర్థికంగా వారికి సబ్సిడీలో రుణాలు ఇచ్చి వాళ్ళ చేత వివిధ రకాలైన బిజినెస్లు, అలాగే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆర్థికంగా అభివృద్ధిలో రావడానికి తెలుగుదేశం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేల కోట్ల రూపాయలు ఈరోజు నిధులు కేటాయించి ఎస్సీ, ఎస్టీల యొక్క అభ్యున్నతికి, అలాగే బీసీల యొక్క సంక్షేమానికి ఈరోజు పెద్ద ఎత్తున బడ్జెట్ పెట్టి ఈరోజు వారి యొక్క అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేస్తూ ఉన్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం నేటి యువత నడుం బిగించాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉంది వారి యొక్క ఆశయ సాధన కోసం. ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఫలితాలు ఇవ్వబోతా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 125వ జయంతి ముగింపు ఉత్సవాలు చేసుకొని 126వ జయంతిని ఈరోజు మన రాష్ట్రంలో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిమానులు
126వ జయంతి కార్యక్రమాన్ని గొప్పగా జరుపుకోవటం మనందరికీ చాలా గర్వకారణం. అందరికీ 126వ జయంతి శుభాకాంక్షలు. చంద్రన్న బీమా పథకం అనాథలైన కుటుంబాలకి ఎంతగానో ఉపయోగపడుతుందని పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఇటీవల మరణించిన వారి కుటుంబాలకు చంద్రన్న బీమా పథకాన్ని ఆయన అందించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన తర్వాత చంద్రబాబు పెద్ద దిక్కుగా ఉండి ఆదుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. పేరు చెప్పు, కాలనీ పేరు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. వేణుగోపాల్ రెడ్డి చంద్రన్ భీమ తరపు నుంచి మాకు ఆర్థికంగా సాయం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.